అందరికీ నమస్కారం అండి. కృష్ణ వందే జగద్గురు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పప్పుచారు తయారీ విధానాన్ని చూద్దాం. కాను మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే అరకప్పు పెసరపప్పుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. తరువాత స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 స్పూన్ వరకు జీలకర్ర వేసి, ఒక ఎండుమిరపకాయ వేసి దోరగా వేపుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పుచారుకి ఖచ్చితంగా నూనెలోనే మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేగాలి. ఇలా వేగిన ఈ పదార్థాల్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత బాణట్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, టమోటా ప్యూరీ వేసి బాగా మగ్గనివ్వాలి. 1 కానీ 2 కానీ టమోటాలు సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కాసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అందులోంచి చింతపండు రసాన్ని మనం తీసుకొని ఉంచుకోవాలి. మనం రెగ్యులర్గా చారు పెట్టుకుంటాం కదా, ఆ చారు పెట్టుకున్నప్పుడు మనం ఎలా అయితే చింతపండు రసం తీసుకొని నీళ్లు కలుపుకుంటామో సేమ్ అలాగే ఆ ప్రాసెస్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకున్న చింతపండు గుజ్జుకి తగినన్ని నీళ్లు పోసి అందులోని కాస్త ఉప్పు, మరీ పుల్లగా లేకుండా మరీ చప్పగా లేకుండా కలుపుకోవాల్సి ఉంటుంది. గబుక్కుమని నీళ్లు పోసేయకుండా నీరు చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ నీరు పోసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు, ఆ తర్వాత దీనికి తగినంత పసుపు పొడి వేసి బాగా కలిపి ఇలా ఈ మిశ్రమాన్ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగో టమోటా కూడా బాగా వాడిపోయింది. మనం ముందుగా కలిపి ఉంచుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఈ పద్ధతి కనుక మీరు ఫాలో అవుతూ చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు. ఇప్పుడు ఇది బాగా ఉడుకుపట్టింది కదా, సమయంలో మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పును ఇందులో చేర్చుకోవాల్సి ఉంటుంది. పెసరపప్పు చేర్చాక కాస్త కలయపెట్టి ఒక 3 నిమిషాల పాటు మరగనివ్వండి. ఈలోపు మీ సమయం వృధా కాకుండా మనం ముందుగా వేయించి ఉంచుకున్న మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఉంది కదా, దాన్ని మనం పొడి చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పుచారు చేసుకోవాలి అని మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు వడియాలు వేపుకోండి. పప్పుచారు వడియాల కాంబినేషన్ నిజంగానే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఈ వర్షాల కాలంలో ఇటువంటి పప్పుచారు పెట్టుకొని వడియాలు నంచుకొని తింటుంటే ఉంటుంది అబ్బా ద బెస్ట్ పేర్ అని చెప్పచ్చు. ఇష్టమైన వాళ్ళు నూనె బదులు నెయ్యి వేసుకొని నెయ్యిలో తిరగమాత కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఏందండి, మన చారు సమాప్తమయ్యే సమయం ఆసన్నమైంది. మనం ఇక దించుకునే ముందు దీంట్లో కాస్త ఇంగువ, ఆ తర్వాత మన చారుకి మరింత రుచిని పెంచేందుకు బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచి బాగుంటుందండి. తప్పకుండా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి స్టవ్ ఆపేసి మన చారుని వేరే గిన్నెలోకి పోసుకోవాలి. మన చారుని వేరే గిన్నెలోకి పోసుకుంటాం కదా, అప్పుడు మనం ముందుగా దంచి పుంజుకున్న మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ పొడి ఉంటుంది కదా, అప్పుడు దాన్ని వేసి కలపకుండా మూత పెట్టేయాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత కలయబెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయి పప్పుచారు రెడీ అయిపోయినట్లే. మనిషి తన పక్క మనిషి యొక్క బాధను కాకుండా సంతోషాన్ని కోరుకుంటే ఎంత బాగుంటుంది. మనం ఆ మనిషి సంతోషంగా ఉండాలని కోరుకోవడమే ఆ మనిషికి ఒక పెద్ద బహుమతి అవుతుంది. అంతే కదండి. ఈ చిన్న మాట వినడానికే ఎంతో హాయిగా ఉంటే ఇక ఆచరిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇలాగే మనం కూడా అందరు మంచి కోరుతూ ఎప్పుడూ ఆనందంగా మంచిగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.